హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ క్రేజీ గర్ల్. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. ఈరోజైతే నేను భక్షలు చేయబోతున్నాను. బొబ్బట్లు అంటారు. ఫస్ట్ దీనికి కావాల్సింది శనగపప్పు అండి. దీన్ని 1 అవర్ నానబెట్టాను. 1 కిలో తీసుకున్నాను. దీన్ని వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 కిలో బెల్లంని వేసి బాగా ఉడికించుకోవాలి. దీన్ని గ్రైండర్లో వేసుకొని మనం పూర్ణం చేసేసుకోవాలి. అండ్ మనకు పేర్ని రవ్వ 1 కిలో తీసుకోవాలండి. 1 కిలో పూర్ణంకి 1 కిలో పేర్ని రవ్వ 1 అవర్ నానబెట్టేసుకొని ఆయిల్ అండ్ వాటర్ వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ వీటిని ఇలా ఈ పూర్ణంని మనం మీడియం సైజులో మనకు నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. చేసుకోవడానికి టైం వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ అవుతుంది. సో ఇలా నీట్గా ఒక్కొక్కటి తీసుకొని మనం నెయ్యితో అప్లై చేస్తూ అయినా చేయొచ్చు, లేదా నార్మల్గా నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేయలేదు ఎందుకంటే వేయించేటప్పుడు నెయ్యి యూస్ చేశాను. సో ఇక్కడ జస్ట్ నార్మల్గా మనం హ్యాండ్తో ఒక రౌండ్ షేప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. అండ్ మనకి భక్షల పేపర్ ఆర్ బొబ్బట్ల పేపర్ బయట దొరుకుతుందండి. ఇలా ఉంటుంది. దీనిపైన ఆయిల్ వేసేసి నీట్గా పామ్స్తో కార్నర్స్కి మొత్తం ఆయిల్ అప్లై చేయాలి. స్టిక్ అవ్వకుండా ఉంటుంది పేర్ని రవ్వ. సో ఈజీగా మనకి సెపరేట్ అవుతుంది అన్నమాట తీసేటప్పుడు. సో ఇలా పామ్స్కి కూడా మనం అప్లై చేసుకొని ఈ పేర్ని రవ్వని నీట్గా చేసుకుంటే పామ్స్ కూడా అప్లై అవ్వకుండా ఉంటుంది. ఇలా రౌండ్గా చేసేసుకొని పాలిథిన్ కవర్ వేసేసి నీట్గా పామ్స్తో మనం అండ్ దీనికి కూడా ఆయిల్ అప్లై చేస్తున్నానండి స్టిక్ అవ్వకుండా ఉండడానికి. సో ఇలా చేసేసుకొని నీట్గా పేర్ని రవ్వని ఇలా నీట్గా రౌండ్ షేప్లో చేసేసి మనం ఇంతకుముందు చేసిన బాల్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టేసుకొని లోపల క్లోజ్ చేసేయాలండి. అండ్ దీనిపైన మళ్ళీ పాలిథిన్ కవర్ వేసేసి నీట్గా పామ్స్తో మనం స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా. మరీ మందం కాకుండా మళ్ళీ పల్చలా కాకుండా కొంచెం మీడియం సైజు షేప్లో నీట్గా రౌండ్గా ఇలా పామ్స్తో ఈవెన్గా అన్ని సైడ్ చేసేయాలి. చూసారా ఇలా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను, అలా చేసేయాలి. ఇలా చేసిన తర్వాత మనము నెక్స్ట్ ప్యాన్ పైన వేసుకొని మనం వేయించుకోవడమే అండి. ఇంతే అండి. ఇంకా నెక్స్ట్ తీసేసి దీంతో భక్షల పేపర్తో నేను డైరెక్ట్గా ఇలా ప్యాన్ పైన వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఆ పేపర్ తీసేసి నేను 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి, నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా చేసేసి నీట్గా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను నెయ్యిని. సో 2 వైపులా మనము సిమ్లో పెట్టేసుకొని 2 వైపులా నీట్గా వేయించుకోవడమే. ఇలా చాలా సింపుల్గా రుచికరమైన బొబ్బట్లు చేయడం చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేయచ్చండి. అండ్ ఇంకా ప్రతిదీ ఇదే ప్రాసెస్ అండి. ఒక్కొక్కటి ఇలానే సేమ్ చేసేసుకోవడం, పామ్స్తో ఆయిల్ అప్లై చేయడం, పేర్ని రవ్వతో ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకా ప్రతిదీ కూడా ఇలా ప్యాన్ పైన పెట్టుకొని వేయించుకోవడమే. నీట్గా చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. చూసారా బాగా వేగిపోయింది. ఇంకా తీసేసుకొని మనం ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. సో ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో వేడి వేడి నేతి బొబ్బట్లు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.